ఓకే అండి. రామ్మూర్తి గారు మీరు చెప్పండి. ఈ డీలిమిటేషన్ అంశం ఇప్పుడు మరి తెరపైకి వస్తుంది. అటు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ డీలిమిటేషన్ సంబంధించి? ఇప్పుడు మనం డీలిమిటేషన్ చరిత్ర ఒకసారి కులంకుశంగా వెళ్దామండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 1951 నుంచి స్టార్ట్ అయింది, 51 లో 495 సీట్లు మనకు కేటాయింపు జరిగింది ఎంపీ సీట్లు. అది ఏ విధంగా అంటే 7.3 లక్షలు చొప్పున ఒక్కో సీటు తీసుకున్నారు. దాని తర్వాత 61లో 8.4 లక్షల సంబంధించి ఒక్కో సీటు కేటాయించారు. దాని తర్వాత 71 కోట్లు అయింది, అది 10.1 ఇది తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు 26లో జరిగితే ఒకవేళ అది ఎంత అవుతుంది అన్నది కూడా మనకు 20 లక్షలకు ఒక సీట్ తీసుకున్నా కూడా దాదాపు మనకు తెలంగాణకు 15 నుంచి వెళ్ళి ఇప్పుడు 20 మాత్రమే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేశంలో ఈ జనాభా నియంత్రణ విషయం 71 తర్వాత జరిగింది అన్నది ఇప్పుడు అందరూ కూడా ఒప్పుకోవాల్సిన విషయమే. దాని తర్వాత కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కొంచెం ఈ జనాభా నియంత్రణలో పకడ్బందీగా ఉన్న తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఈ విధంగా, ఎందుకంటే అన్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే చేసిందో, ఎవరైతే ఈ కారకులైన్లో ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి 51 నుంచి వెళ్ళి 71 వరకు ఉన్నది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకారమే ఏదైతే వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రకారం జనాభా లెక్కల ప్రకారమే ఎంపీ సీట్లను పెంచడం జరుగుతుంది. అదేవిధంగా 2001లో ఏదైతే నియోజకవర్గాలు పెంచకుండానే కొంచెం సరిహద్దులు సెట్ చేసింది తప్ప, అది ఏదైతే 84వ రాజ్యాంగ సవరణ ద్వారా అది జరుగుతున్నది అంతే తప్ప ఇప్పుడు ఏదో రాత్రి అన్యాయం జరిగిపోతుంది, ఇది వచ్చింది 26లో ఉంది, ఇప్పుడు అర్జెంట్ కూడా లేదు. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకున్నారంటే నేను చెప్తున్నా, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోయిన్లు, ఈ 8 మంది చనిపోయింది మొత్తం ప్రజలకు పోతుంది. ఎందుకంటే వీళ్ళు తప్పుడు నిర్ణయం, ఎందుకంటే అర్ధరాత్రి కూలిన తర్వాత కూడా వాళ్ళని లోపలికి బలవంతంగా పంపిన ప్రభుత్వం ఆ చావులకు ప్రత్యక్షంగా కారణమైంది. కాబట్టి ఈ కారణాన్ని మొత్తం మీదికి వచ్చి ఇది కంప్లీట్ గా మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి దీని నుంచి వెంటనే తప్పించుకోనికి చాలా పాత సినిమాలు ఉంటాయండి. ఏదైనా పెద్ద వార్త ఉంటే దానికంటే పెద్ద వార్త క్రియేట్ చేయాలి, ఏదో అన్యాయం జరుగుతుంది అన్నది క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇది క్రియేట్ చేసి ఇప్పుడు ప్రజల మీదకి వదలడం జరిగింది. ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే తప్ప రేవంత్ రెడ్డి చాలా క్రూరమైన వాడండి చాలా విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాంచి విద్యార్థులు, రైతులు, అదే విధంగా ఆటో డ్రైవర్లు, నేతన్నలు, ఎస్ఎల్బిసిలో నిన్న ఇంత ఘోరం ఇవన్నీ. ఇప్పుడు నిన్న వాళ్ళు ఆల్రెడీ ధృవీకరించి చనిపోయిందని ఇలాంటి పరిస్థితులు దాపరించినాయి. ఇప్పుడు నిజంగా సీట్లు పెరిగినంత మాత్రాన, సీట్లు తగ్గినంత మాత్రాన ఒక నిమిషం ఆగండి, మధ్యలో ఒక నిమిషం సబ్జెక్టే మాట్లాడుతున్నా. ఇగో ఇది కరెక్ట్ కాదు మధ్యలో రావడం. నీకు 100 సార్లు చెప్పాను, నీకు ఏ లైవ్ లోనే చెప్పాను. నేను నువ్వు రాసుకొని నువ్వు అరెడీ అమ్మ సబ్జెక్ట్ నీ సబ్జెక్ట్ ఏంటిదో నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఏమనంటే మొత్తం స్టడీ నాకంటే కుదరదు, నువ్వు నాకు అర్థం కాదు. కానీ కరెక్ట్ ఇప్పుడు ఎవరి చదువు ఏందన్నది మన తర్వాత చూసుకుందాం. కరెక్ట్ జరిగే విషయాలు చెప్తున్నారు. బాగానే మాట్లాడుతుంది, ఇక్కడ వేరే మాట్లాడుతుంది. ఇప్పుడు నీకేమవుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. నీకు వచ్చిన అభ్యర్థం ఏందో నీ సమయం వచ్చినప్పుడు నువ్వు చెప్పు. కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళందరూ ప్యానెల్లో ఎన్కే రావు గారు ఉన్నారు, బీజేపీ ప్రతినిధి ఉన్నారు, వాళ్ళకి లేని అభ్యంతరం నీకేమవుతుంది నాకు అర్థం కాదు. చదువుకొని వస్తే సబ్జెక్ట్ మాట్లాడుతుంటది. బ్రదర్ ఇదే వ్యక్తిగతంగా మాట్లాడద్దు. నేను అడుగుతున్నా ఇప్పుడు చాలా విషయాలు నేను అడగాలంటే నీ దగ్గర ఇప్పుడు ఒకటే దిస్ ఇస్ నాట్ ద వే అంటావు, ఇంకో రెండు మాటలు సబ్జెక్ట్ అంటావు. ఇది తప్ప నీకేం రాదు. వాస్తవం నువ్వు నేర్చుకో, ఫస్ట్ నువ్వు నేర్చుకో. నీకు నువ్వు చెప్తున్నా కదా ఇప్పుడు నీ టర్న్ వస్తే నీ టర్న్ వచ్చినప్పుడు పాత చింతకాయ పచ్చడి మొత్తం రుబ్బి మళ్ళీ ముందు పెడతావు అంతే తప్ప. కానీ నీ దగ్గర నేను చెప్తున్నా వినండి. డీలిమిటేషన్ ఒకటి చెప్తా వినండి. ఏదైతే 71 తర్వాత 25 సంవత్సరాలు పెంచుకుంటే బెయిన్లు, దాని తర్వాత మళ్ళీ 2000 కోట్ల కూడా పెంచుకుంటే బెయిన్లు. ఇదేంటంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కదా. ఇప్పుడు ఏంటంటే జనాభా ప్రాతిపదిక మాత్రమే ఈ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలిసి కూడా జనాభా ప్రాతిపదిక చేయొద్దు, ఇంకే విధంగా చేయాలో మరి ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి, ఏ విధంగా చేయాలన్నది కూడా ఆయన చెప్పాలి. ఇప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేవాడు తప్ప ఇంట్లో ఏం లేదు. అర్ధరాత్రి తెలంగాణకి న్యాయం జరగదు. ఎందుకంటే అక్కడ బీజేపీ కానీ అక్కడ కాంగ్రెస్ కానీ తెలంగాణ పాలిట శత్రువులు. ఒక పివి నరసింహరావు అయితే ఓర్వలేక ఆయనను సావగొట్టి ఆయనను కనీసం అంతిమ సంస్కారం కూడా చేయకుండా అవమానించిన పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు కూడా అవమానించిన పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.